Hi viewers, hello, welcome to our channel Dhanna Vlogs Telugu 2 and subscribe my channel, like, share, don't forget comment. రేపు మంగళవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు ఈ ఒక్క ఆకుని పెట్టండి. గంటలో మీ కోరిక ఏదైనా సరే తీరిపోతుంది. మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి అని శాస్త్రం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. జై దుర్గా భవానీ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వివాహం ఆలస్యం కావటం, సంతానలేమి, వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ప్రేమించిన వారు దూరం కావటం, నమ్మిన వారు మోసం చేయటం, మనశ్శాంతి లేకపోవటం, ధనం నిలకడగా లేకపోవటం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకై అయినా సరే పరిష్కార మార్గం కనబడును. ఎటువంటి సమస్యలైనా 21 రోజుల్లో పరిష్కార మార్గం చూపబడును. ఇక ఈ గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవుతే సరిపోతుంది. ఫోన్ ఆన్లైన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. వీరి సెల్ నంబర్ వచ్చి 9966489854. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకున్న సమస్యలను తొలగించుకోండి. శాస్త్రం చెబుతుంది, మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు గణపతిని కూడా పూజిస్తూ ఉంటాము. అయితే మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి. కటిక దరిద్రుడు అయినా సరే ధనవంతులుగా మారుతారు. ఇక ఈ సమాజంలో మన చేతిలో డబ్బు అనేది ఉంటేనే ఖచ్చితంగా మనకు గౌరవమైన, అలానే సమాజంలో 10 మంది మనతో నవ్వుతూ మాట్లాడాలి అన్నా, లేదు మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా, మనకు నచ్చినవి కొనుక్కొని మనతో అందరూ హ్యాపీగా ఉండాలి అంటే మన చేతిలో డబ్బు ఉండాలి. ఈ రోజుల్లో మనుషుల యొక్క ప్రేమ, అనురాగం, ఆప్యాయతల కంటే కూడా ఎక్కువగా డబ్బుకి విలువని ఇస్తూ ఉన్నారు. డబ్బు ఉన్నవారికే విలువని ఇస్తూ ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా డబ్బుని ఎలా సంపాదించాలి అనే మార్గాలను వెతుక్కుంటూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం డబ్బు సంపాదించాలి అన్నా, ఒకవేళ చాలామంది డబ్బుని సంపాదించినా ఆ డబ్బు మన చేతిలో నిలవాలి అన్నా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి. కొంతమంది సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆ సంపాదించిన దానిని అస్సలు సేవ్ చేయలేరు, కూడబెట్టలేరు. ఎప్పుడూ కూడా ఏదో ఒక ఖర్చు వచ్చి మీద పడటం, అంటే అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంకా ఇతర ఏదైనా సరే ఒక సమస్య వచ్చి మనం దాచుకున్న డబ్బు మొత్తం కూడా ఖర్చయిపోతూ ఉంటుంది. ఇలా మనకు డబ్బు చేతిలో నిలవదు. కొంతమంది ఎంత కష్టపడినా పనికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు, అంటే డబ్బులు ఎక్కువగా రావు. ఇక వారి యొక్క నిత్యావసరాలకి కూడా సరిగ్గా సరిపోక చాలా బాధపడుతూ ఉంటారు. అసలు ఇవన్నీ జరగడానికి కారణం లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అంటే ఆటోమేటిక్గా అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి. మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది, లేదా జ్యేష్ఠాదేవి ఉంటుంది. అంటే లక్ష్మీదేవి ఉంటే జ్యేష్ఠాదేవి ఉండదు, జ్యేష్ఠాదేవి ఉంటే లక్ష్మీదేవి ఉండదు. ఇలా ఏదో ఒకటి అంటే జరుగుతూ ఉంటుంది. మరి జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహంతో జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు, అంటే అక్కడ ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. మరి జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలగాలి అంటే ఏం చేయాలి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం జీవితంలో ఎదగాలి అన్నా, ధనవంతులుగా మారాలి అన్నా, జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా మనం చేయవలసింది మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలి. అలానే అప్పుల సమస్యలు అధికంగా ఉంటే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించాలి. ఇలా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించటం వల్ల మన కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పిస్తే మనకు శని దోషాలు ఏవి ఉన్నా తొలగిపోతాయి. ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని దోషాలు అయినా, శని బాధలైనా వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. కనుక ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించాలి. అలానే మంగళవారం రోజున లక్ష్మీ నరసింహస్వామికి తులసి మాలను సమర్పించాలి. ఇక గణపతికి ఎర్రని పుష్పాలు,
దానితో పాటు గరిక, వీటిని గణపతికి సమర్పించాలి. మంగళవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి ఎర్రని అక్షంతలు, ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అంటే ఏదైనా ఒక తీపి పదార్థం, ఖీర్ లేదా పాయసం వంటివి అమ్మవారికి నైవేద్యంగా నివేదించి దీపధూపాలతో అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇలా అమ్మవారిని ఆహ్వానించడం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు. కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది. కనుక మంగళవారం రోజున ఈ విధంగా అమ్మవారిని పూజించాలి. ఇక లక్ష్మీదేవి పటం ముందు ఏ ఆకుని పెట్టాలో కూడా తెలుసుకుందాం. లక్ష్మీదేవికి చెట్లు అంటే చాలా ప్రీతికరం. అందుకే మన శాస్త్రాల ప్రకారం కొన్ని రకాల చెట్లకి చాలా శక్తి అనేది ఉంటుంది. ఎందుకు అంటే అమ్మవారితో పాటు కొన్ని రకాల చెట్లు అనేవి మనకు జన్మించినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. తద్వారా అమ్మవారికి చెట్లు అంటే చాలా ప్రీతికరం. అందుకే ఆ చెట్ల యొక్క ఆకులు అన్న సకల దేవతలకి చాలా ఇష్టం. అంటే మనం గణపతిని పూజించిన గణపతికి గరిక అంటే చాలా ఇష్టం. అలానే శివుడికి ఏమో జిల్లేడు ఆకు అన్నా ఉమ్మెత్త ఆకులు అన్నా చాలా ఇష్టం. దానితో పాటు ఇంకా చాలా రకాల చెట్లు వాటి ఆకులు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. అయితే మరి ఈ చెట్ల యొక్క ఆకులు ఎందుకు మంచి ఫలితాన్ని ఇస్తాయి అంటే లక్ష్మీదేవితో పాటు కొన్ని రకాల చెట్ల ఆకులు కూడా ఉద్భవించాయని శాస్త్రాలు చెబుతున్నాయి. తద్వారా ఆ చెట్ల ఆకులకి చాలా శక్తి అనేది ఉంటుంది. ఆ చెట్ల ఆకులకి ఎందుకు ఉంటుంది అంటే అమ్మవారితో పాటు ఉద్భవించినందుకు. అయితే కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మార్చేంత శక్తి కొన్ని రకాల చెట్లకి ఆకులకి ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. అయితే మరి ఈ శక్తివంతమైనటువంటి రోజు అంటే రేపు మంగళవారం రోజున ఒకే ఒక్క ఆకుని లక్ష్మీదేవి పటం ముందు పెడితే ఇక ఖచ్చితంగా కటిక దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయని శాస్త్రవచనం. ఇంతకీ ఈ యొక్క ఆకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలా పరిహారం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే లక్ష్మీదేవి పటం ముందు ఈ ఆకుని పెట్టే ముందు తప్పకుండా ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి. అంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతాము, దరిద్రాలు తొలగిపోతాయి అనేటటువంటి నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఇంకొకటి మాంసాహారం తినేటటువంటి వారంటే మాంసాహారం తిన్న రోజు పరిహారం చేయకూడదు. అలానే పీరియడ్స్లో ఉన్నటువంటి ఆడవారు కూడా ఈ పరిహారాన్ని అస్సలు చేయరాదు. ఇక ఈ పరిహారాన్ని శుచిగా శుభ్రంగా ఉండి మాత్రమే నమ్మకంతో పరిహారాన్ని ఆచరించాలి. ఈ పరిహారం చేసే ముందు అమ్మవారిని దండం పెట్టుకొని మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక తీరాలి అనేటటువంటి సంకల్పంతో పరిహారాన్ని చేయండి. ఇక ఈ పరిహారాన్ని చేసే ముందు ఇలాంటి నియమాలు పాటించాలి. ఇక దీనికోసమని మనం ఇంట్లో కూడా ధూపం వేయాలి. ఇంట్లో ధూపం ఎందుకు అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ముందు ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు, లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే జ్యేష్ఠాదేవి ఉండదు. అంటే ముందుగా మనం జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. కనుక ముందు జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించాలి. ఇక జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించాలి అంటే ఇంట్లో ధూపం వేయాలి. ఇంట్లో ధూపం వేయటం వల్ల జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. కనుక రేపు మంగళవారం రోజున ఇంట్లో ధూపాన్ని తప్పకుండా వేయాలి. ఇక ధూపం వేసిన తర్వాత ఇక ఈ పరిహారం కోసం ఒక తమలపాకుని తీసుకోవాలి. తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక. తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. తమలపాకు అనేది ఎప్పుడూ కూడా మనకు దేవతల అనుగ్రహం కలిగి ఉంటుంది. కనుక ఈ తమలపాకులతో పరిహారం చేసినప్పుడు మంచి ఫలితం కలుగుతుంది.
మనం గణపతిని పూజించినప్పుడు కూడా అంటే ఏదైనా వ్రతం చేసినప్పుడు కూడా అక్కడ తమలపాకులోని ఖచ్చితంగా పెడుతూ ఉంటాము. అలానే గణపతిని పూజించినప్పుడు కూడా తమలపాకులని తప్పకుండా అక్కడ పెడతాము. తమలపాకులోనే గణపతిని అంటే పెట్టి పూజిస్తూ ఉంటాము. పసుపు గణపతిని తమలపాకు పైన పెట్టి పూజిస్తూ ఉంటాము. తమలపాకు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవిల యొక్క కలయిక అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకుంటే మంచిది అని శాస్త్రం చెబుతుంది. అందువల్ల తమలపాకు చెట్టుని తప్పకుండా ఇంట్లో పెంచుకోవాలి. ఇక తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల లక్ష్మీదేవి, అలానే గణపతి, అలానే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇక ఒక మంచి తమలపాకుని తీసుకోండి. పెద్దగా ఉండేటటువంటి ఒక మంచి తమలపాకుని తీసుకోండి. చినుగులు మచ్చలు ఏమీ లేకుండా చూసుకోండి. దానిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడచండి. తర్వాత గంధాన్ని తీసుకోండి. గంధం అష్టగంధమైన పర్వాలేదు, గంధమైనా పర్వాలేదు. అందులో కొన్ని రోజ్ వాటర్ లేదా మంచి సువాసన కలిగినటువంటి ఏదైనా వాటర్ అంటే పన్నీరు, అత్తరు అంటూ ఉంటాం కదా, దానిని వెయ్యండి. ఇవేవి మీ దగ్గర అందుబాటులో లేకపోతే కొద్దిగా పచ్చకర్పూరమైనా పర్వాలేదు. ఇది కూడా లేకపోతే జవ్వారి పౌడర్ అయినా పర్వాలేదు, మంచి సువాసన రావాలి. ఒకవేళ ఇవేవీ లేవు అనుకుంటే ఇలాచీ ఉంటుంది కదా, యాలకులు, వాటిని పొడి చేసి ఆ పొడిని ఆ గంధంలో కలిపి అందులో స్వచ్ఛమైనటువంటి గంగాజలాన్ని తీసుకోండి. ఒకవేళ గంగాజలం లేకపోతే శుభ్రమైనటువంటి బోర్ వాటర్ని తీసుకోండి. తరువాత ఆ నీరు ఎంగిలి చేయకుండా చూసుకోండి. ఆ నీటితో ఆ గంధాన్ని మంచిగా పేస్ట్ లాగా కలపండి. ఆ కలిపినటువంటి పేస్ట్తో ఒక పుల్ల సహాయంతో అంటే ఏదైనా ఒక పుల్ల సహాయంతో మీరు దానిని డిప్ చేసుకుంటూ మీరు తీసుకున్నటువంటి తమలపాకు పైన మీ కోరికను రాయండి. ఏదైనా సరే, అంటే అప్పుల సమస్య ఉంటే అప్పులు తీరిపోవాలి అని, ఆర్థిక కష్టాలు తీరిపోవాలి అని, ఇలా మీకు ఏ కోరిక అయినా సరే ఉంటే ఆ కోరికను తమలపాకు పైన రాయండి. అలా రాసిన తర్వాత ఆ ఆకుని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అలా లక్ష్మీదేవి యొక్క పటం ముందు పెట్టేసి తరువాత మీ యొక్క కోరికను మనస్సులో గట్టిగా సంకల్పించుకోండి, అంటే చెప్పుకోండి. ఆ తరువాత లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాత మీ కోరికను చెప్పుకొని ఆ తరువాత ఆ తమలపాకుని తీసి, అంటే ఆరిపోయిన తర్వాత మీ కోరిక ఏదైతే పసుపు పేస్ట్తో రాశారో ఆ కోరిక ఆరిపోయిన తర్వాత ఆకుని తీసి లక్ష్మీదేవి పటం వెనకాల పెట్టండి. ఆ తరువాత 15 రోజులకి కానీ లేదా 21 రోజులకి కానీ ఆ ఆకుని బయటికి తీసి మళ్ళీ ఒకసారి దృఢంగా సంకల్పించుకొని కోరిక తీరాలి అని నెరవేర్చుకోండి. వీలైతే ఆ కోరిక ఖచ్చితంగా ఆ లోపే తీరిపోతుంది. ఇంకా తీరకపోయినా సరే మళ్ళీ గట్టిగా సంకల్పించుకోండి. ఇక తరువాత ఆకుని పారే నీటిలో వదిలివేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి, మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. మీరు ఏ కోరిక కోరినా సరే ఖచ్చితంగా ఆ కోరిక అనేది తీరుతుంది. తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి రోజు, ఎంతో శక్తివంతమైనటువంటి రోజు కనుక ఈ రోజున ఇలాంటి లక్ష్మీదేవి పటం ముందు ఇది పెడితే సరిపోతుంది. దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.